సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుకుని ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సహాయం కొరకు మనం వేడుకుంటూ ఆయన వైపు మన యొక్క హృదయములను త్రిప్పుదాం. దేవుడు తన వాక్కు చేత మనల్ని తృప్తిపరచులాగన మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రియదేమిలరా, చదవబడినటువంటి ఈ వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి. పోయిన వారం కూడా కొన్ని విషయాలు ఈ యొక్క భాగం నుండి మనము పరిచయంగా మనం చూసి ఉన్నాం. అయితే మరికొంత విపులంగా ఇందులో దాగి ఉన్నటువంటి సత్యములను మనం అర్థం చేసుకోవడానికి మరి ప్రయత్నం చేద్దాం. 13వ వచనము. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసినటువంటి ఆ యొక్క పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమిత్రులారా, దేవాలయమును శుద్ధి చేసినటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ దేవాలయమును గూర్చి ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. భౌతికంగా కనిపించేటువంటి ఆ హేరోదు కట్టిన 46 సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఆ దేవాలయము పాడైపోతుందని యేసు చింతిస్తున్నాడా? ఇక్కడ ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒకవేళ దేవుడు గనక భౌతికమైన కట్టడాన్ని గురించి శ్రద్ధ తీసుకున్నాడు అని మనం అనుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ దేవాలయము ధ్వంసం అవ్వకుండా 70వ సంవత్సరంలో సమూలంగా నాశనం చేయబడింది యెరూషలేము దేవాలయం. ఒకవేళ నిజంగా క్రీస్తు ప్రభువుకి ఈ దేవాలయం పట్ల అంటే భౌతికమైన కట్టడ పట్ల అంత శ్రద్ధ ఉండుంటే, అది పడిపోకుండా, అది నాశనమైపోకుండా రోమా సామ్రాజ్యం నుండి ఈ దేవాలయమును యేసుక్రీస్తు ప్రభువారు కాపాడేటువంటి వారు. కాబట్టి ఆయన శ్రద్ధ భౌతికంగా కట్టినటువంటి ఆ దేవాలయమును గూర్చి కాదు ఆయన మాట్లాడింది. ఇక్కడ దేని కొరకు ఆ దేవాలయమును శుద్ధి చేయడం అంటే, ఏ రకంగా ఆయన శుద్ధి చేయడానికి, ఏదో అది తలతలా మెరిసేలాగా ఎక్కడ మరకలు లేకుండా తుడిసేసి, ఇక్కడ ఇది ఉంది, ఈ డాగు ఉంది, ఇక్కడ ఈ రక్తం ఉంది, ఇది తుడిసేయాలి అని చెప్పి ఆ రకంగా దేవాలయమును శుభ్రంగా క్లీన్గా ఉంచడానికి కొరకు కాదు ఆయన చేసేటువంటి ఆ ప్రయత్నము. దాని ఉద్దేశాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు ఔటర్ కోర్ట్లో అనగా బయట వెలుపల ఉన్నటువంటి ఆవరణములో ఆ స్థలము ఎవరికి కేటాయించబడిందంటే, అన్యులు వచ్చి అక్కడ దేవునికి ఆరాధన, దేవాలయం లోపలికి ఎంట్రన్స్ లేదు, వాళ్ళకి అనుమతి లేదు. అన్యులకి దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థించేసి లేకపోతే ఆరాధించేటువంటి అవకాశం అన్యులకి లేదు. కాబట్టి ఆవరణం బయటే అన్యులు దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే అలాంటి ఆ పరిస్థితి మనము అక్కడ దేవాలయంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే యూదులు అయినటువంటి ఈ వీరున్నారో, వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఆ అన్యులు చేరే చోట, అన్యులు వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ స్థలాన్ని వీళ్ళు కబ్జా చేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వ్యాపారం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అనగా అన్యులు స్థలాన్ని వీళ్ళు కబ్జా చేసి, అన్యులు ఆరాధించే స్థలాన్ని వీరు ఆక్రమించేసి, అన్యుల స్థలములో ఆరాధన చేయడానికి లేకుండా వీరు ఆ స్థలాన్ని ఆక్రమించారని దేవుడు క్రీస్తు ప్రభువారు కోపపడి అక్కడ ఆ రోకలు మార్చేటువంటి వారిని, ఆ పావురాళ్ళు అమ్మేటువంటి వారిని, ఎడ్లను
పశువులను అమ్మేటువంటి వారందరినీ కూడా అక్కడి నుండి తోలివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు? అన్యులు వచ్చి ఇక్కడ మరలా దేవునికి ఆరాధన చేసుకోవడానికి అవకాశం కల్పించండి అన్నట్లుగా దేవుడు వారిని వెళ్ళగొట్టేసినట్టుగా క్లెన్సింగ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవాలయమును, నా మందిరము సర్వ ప్రజలకు ప్రార్థనా మందిరం. సర్వ ప్రజలు అంటే ఇక్కడ యూదులు మాత్రమే కాదు, అన్యులు కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించగలిగినట్లుగా నా మందిరం ఉండాలి. ఇప్పుడు వీళ్ళు అన్యులు రాణిస్తున్నారా? అన్యులు ఉన్నటువంటి స్థలం దగ్గర వీళ్ళు ఆక్రమించేసి వీళ్ళు వ్యాపారం చేస్తున్నందువల్ల అన్యులు రాలేకపోతున్నారు. కాబట్టి అన్యులు కూడా వచ్చి నన్ను ఆరాధించాలి అని దేవుడు అక్కడ కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ద సెంటర్ ఆఫ్ వర్షిప్, ఆరాధనకి కేంద్ర బిందువు అప్పటి కాలంలో వారు ఎలా ఆలోచన చేశారంటే ఈ దేవాలయం లోపల చేసిందే ఆరాధన, ఈ దేవాలయములో చేస్తేనే అది ఆరాధన అన్నట్లుగా సమస్త దేవుని ఆరాధన అంతటికి కూడా కేంద్ర బిందువుగా ఏది మారిందంటే దేవాలయము ఉండింది. కాబట్టి ఇప్పుడు దాని డెఫినేషన్ని ప్రభు మారుస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము ఇప్పుడు ఆలయములో కాదు, ఎక్కడ ఆరాధించాలని ప్రభు వారు కోరుకుంటున్నారంటే దాన్ని ఎక్కడికి మార్చారంటే స్థలాన్ని నాలోకి, క్రీస్తులోనికి ఆయన్ని మనం చేరి ఆరాధించాలి. దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి శరీరము ధరించిన తన శరీరం పునరుద్ధానం చెందిన తర్వాత ప్రధానంగా ఏం ప్రారంభమైందంటే సంఘం ప్రారంభమైంది కదండి. పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు కొన్ని దినములు కనపడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత 50వ రోజుకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ దినమున ప్రసంగించగా ఎంతమంది? 5,000 ఒకసారి, కొంతమంది అలాగా మారుతా వచ్చారు. సంఘం ప్రారంభింపబడింది. అంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు శరీరము ఏర్పడడం ప్రారంభమైంది. అంటే ఒక్కొక్కరు ఆ శరీరములో ఏమవుతున్నా అన్నారంటే చేరతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సెంటర్ ఆఫ్ వర్షిప్ ఇప్పుడు ఏమైందంటే ఆ టెంపుల్కి బదులుగా, భౌతికమైనటువంటి ఆ కట్టడకు బదులుగా ఇప్పుడు సెంటర్ ఆఫ్ వర్షిప్ ఎక్కడికి మారిందంటే క్రీస్తు శరీరముకి మార్చబడింది. దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధన క్రీస్తు శరీరములో నుండి మనం దేవుణ్ణి ఆరాధించడానికి. క్రీస్తు శరీరం అంటే ఎవరు? మనం అందరం కలిసి క్రీస్తు అవయవములుగా ఉన్నాం. మనం అందరం కలిస్తేనే క్రీస్తు శరీరం అవుతుంది. సంఘం అంతా కలిస్తేనే క్రీస్తు శరీరం అవుతుంది. ఇప్పుడు సంఘములో దేవుణ్ణి ఆరాధన చేయాలి. చర్చ్ అంటే 4 గోడల మధ్యన చేసేటువంటిది ఆరాధన కాదండి. దాని డెఫినేషన్ ప్రభు ఎలా మార్చాడంటే 4 గోడల్లో అక్కడ మాత్రమే ఆరాధించేది కాదు, ఎక్కడ 2-3గా కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో అది అప్పుడు ఏమవుతుందంటే క్రీస్తు శరీరం అవుతుంది. ఆ శరీరంలో చేయబడేటువంటి ఆరాధన దేవుడికి యోగ్యంగా, లేకపోతే ఆ భక్తి శ్రద్ధలతో, అదే విశ్వాస సహితంగా మనం దానికి ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉంది. కాబట్టి ఏమంటాం, ట్రాన్సిషన్ ఎటు నుంచి ఎటు మార్చబడుతుందో మనం గమనించాలి. సెంటర్ ఆఫ్ వర్షిప్ అక్కడ దేవాలయము లోపలనే ఉండేది ఇది వరకు. ఇప్పుడు దేవాలయము కాదు ఆరాధన చేసేది, క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘములో నుండి ఆరాధన జరగాలని దేవుడు కోరుకున్నట్లుగా ఈ భాగమంతటి యొక్క సారాంశాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తు చేయాలనుకున్నటువంటి ఏదైతే ఆరాధన ఎక్కడ జరగాలని క్రీస్తు ప్రభువారు కోరుకున్నారంటే సంఘము, లేకపోతే ఆ 4 గోడల మధ్యలో భౌతికమైన కట్టడలో జరిగేటువంటిది కాదు, అది పునరుద్ధానుడైన తన శరీరములో అవయవాలుగా చేర్చబడిన మనమందరము ఒక సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధన చేయాలనేటువంటిది దేవుని యొక్క
కోరికగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈయన ఈ రకమైనటువంటి శుద్ధీకరణ ప్రభువారు చేస్తున్నప్పుడు శిష్యులకి ఏమీ జ్ఞాపకం వచ్చిందంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని 69వ కీర్తనలో ఉన్నటువంటి ఆ లేఖన భాగము వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది శిష్యులకి. ఇప్పుడు ఇల్లు, నీ ఇంటిని గురించిన ఆసక్తి, నీ ఇంటి అంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎవరిని భక్షించిందంటే, నన్ను భక్షించుచున్నదని కీర్తనాకారుడు రాశాడు. అది ప్రవచన వాక్కుగా, అది క్రీస్తు ప్రభు వారు నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రభు వారికి కలిగినటువంటి ఆ జీల్ ఏంటి, ఎలాంటిది, దేని గురించినటువంటి జీల్ అది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇల్లు అన్నప్పుడు భౌతికమైన కట్టడ కొరకు ప్రభు మాట్లాడారా? నీ ఇంటిని గురించి అంటే నీ ఆలయం గురించి, కట్టబడిన ఆ ఆలయం కొరకు నాకు శ్రద్ధ కలుగుతుంది అని ప్రభు అక్కడ అన్నాడా? భౌతికమైనటువంటి కట్టడ గురించి ఆయన మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడాడు? నీ ఇంటిని గురించి అన్నప్పుడు ఆ ఆసక్తి, దేని గురించిన ఆసక్తి ప్రభువుని భక్షించింది అనేటువంటిది మనం ఇది నా కొద్దిగా విశ్లేషణ చేద్దాం ప్రియదేవుల. ముందుగా మీకు చెప్పినట్లుగా 2వ సమూయేలు గ్రంథము నుండి ఇల్లు అనే దానికి ఒక డెఫినిషన్ మనం తీసుకుని వద్దాం ప్రియదేవుల. ఇల్లు అనే దానికి డిఫైన్ చేసినప్పుడు అప్పుడు ఇది మనకి అర్థమవుద్ది. ముందుగా మనకి తెలుసు, చాలాసార్లు ఈ యొక్క భాగాన్ని మనం చదివాము. ఏంటంటే దావీదు దేవుని కొరకు ఏం కట్టాలనుకున్నాడు? ఒక మందిరం. దాన్ని ఇంగ్లీష్లో హౌస్ అని అన్నారు. దావీదు దేవుని కొరకు ఒక హౌస్ కట్టాలి, ఇల్లుని కట్టాలి, లేదా మందిరం కట్టాలి అని అనుకున్నాడు. అయితే ఈ మందిరం ఎలాంటిది? అతను ఏమని అనుకున్నాడు అక్కడ, నేనైతే మంచి ప్లేస్లో, లేకపోతే మంచి ప్యాలెస్ దాంట్లో, మంచి వసతుల దాంట్లో నేను ఉంటున్నాను, కానీ దేవుని ఆలయము లేదా దేవుని మందిరము గుడారాల్లో అది ఉంది. కాబట్టి ఆ గుడారమును కాక దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని నేను కట్టాలని దావీదు అక్కడ మరి ఆ ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ మనం చూస్తే 2వ వచనం మనం చదివితే, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరనందు వాసము చేయుచుండగా దేవుని మందిరము డేరాల్లో ఉంది. దేవుని మందిరం ఎలా ఉందంట? డేరాలు వేసి డేరాల్లో దేవుని మందిరం ఉందంట. రాజు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? దేవదారు మ్రాణులతో చెక్కబడినటువంటి నగరంలో, ఆయన ప్యాలెస్ లో చక్కగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, నేను ఎంత మంచిగా సొఫిస్టికేటెడ్గా చక్కగా నేను ఈ ప్యాలెస్ లో ఉంటున్నాను, కానీ దేవుని మందిరం అయితే డేరాల్లో అలాగా ఉంది. ఇది ఏం బాగాలేదు. ఈయన కొరకు, దేవుని కొరకు కూడా మనం ఒక మంచి మందిరం కడదాం అన్నట్లుగా ఇతను ఆశపడ్డాడు. ప్రవక్తను పిలిచి ఇలా కట్టాలనుకున్నాడంటే చాలా మంచి ఏమంటాం అభిప్రాయము, ఆలోచన నీకు వచ్చింది, కట్టు ఖచ్చితంగా అని నాతాను ప్రవక్త చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి మొదట వాడబడినటువంటి మందిరములు, అది ఇల్లు అనేటువంటిది అక్కడ దేవుని అంటే ఒక భౌతికమైన కట్టడ కొరకు దావీదు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ శత్రువులు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను తెలియజేయనదేమనగా నేను నీకు సంతానమును కలుగు చేసేదను. చాలు ఒకసారి, నేను నీకు సంతానమును కలుగు చేసేదను. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి ఇది వాడబడినటువంటి పదాల గురించి మనం ఒకసారి చూద్దాం.
సరే, 5వ వచనాన్ని మనం చదివితే 5వ వచనం మీకు కనపడుతుందా? ఇంగ్లీష్ లాంగ్వేజ్. వుడ్ యూ బిల్డ్ మీ ఏ హౌస్ టు డ్వెల్ ఇన్. అంటే హౌస్ అనేటువంటిది మొదట ఉపయోగం అక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత 11వ వచనంలో మనం చూసినట్లయితే 11వ వచనము ఇంగ్లీష్లో చదువుతా ఉన్నాను. ఫ్రమ్ ద టైమ్ దట్ ఐ అపాయింటెడ్ జడ్జెస్ ఓవర్ మై పీపుల్ ఇజ్రాయెల్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్. మోర్ ఓవర్ ద లార్డ్ డిజైర్ టు యూ దట్ ద లార్డ్ విల్ మేక్ యూ ఏ హౌస్. ఎక్కడ ఉంది ఇది? ద లార్డ్. ఇగో ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ రెండవ ఉపయోగము హౌస్ అంటే ఇల్లు. మొదటి ఇల్లు భౌతికంగా కట్టినటువంటి ఒక కట్టడము. రెండవది దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మోర్ ఆఫ్ దట్ లార్డ్ డిక్లేర్స్ టు యూ దట్ ద లార్డ్ విల్ మేక్ యూ ఏ హౌస్. నేనే నీకు ఒక ఇల్లుని ఇస్తాను, నేనే నీకు ఒక ఇల్లుని ఇస్తాను. ఐ విల్ మేక్ యూ ఏ హౌస్. నేను నీకు ఒక ఇల్లును కడతాను అనేటువంటిది రెండవ అర్థంగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 13వ వచనం మనం చూస్తే 13వ వచనం కింగ్డమ్ హీ షల్ బిల్డ్ ఏ హౌస్ ఫర్ మై నేమ్. హీ షల్ బిల్డ్ ఏ హౌస్. మూడవ హౌస్ ఏంటంటే అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు అని. ఇక్కడ ఇంగ్లీష్లో 3 చోట్ల ఏమని రాయబడిందంటే దీని కొరకు తెలుగులో అయితే ఒక చోట మందిరం అని, ఒక చోట నీకు సంతానమని, మరొక చోట అతడు నా నామ ఘనత కొరకు ఒక ఇల్లును కడతాడని. 3 సార్లు 3 విభిన్న ఇదుల కింద వాడబడింది తెలుగులో. ఇంగ్లీష్లో వాడబడినప్పుడు మాత్రం 3 చోట్ల కూడా హౌస్ అనేటువంటి మాట మాత్రమే వాడబడింది. అయితే 3 సార్లు వాడబడిన ఈ హౌస్ అనేటువంటిది ఏ అర్థాలు ఇస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటిది ఏంటంటే దేవుని కొరకు. మొదటి హౌస్ ఏంటంటే దావీదు దేవుని కొరకు ఏం కట్టాలనుకున్నాడు? ఆలయం. అంటే మనకు కనిపించేటువంటి గోడలు ఇలాగా ఒక గోపురం లాగా, ఒక దానిపైన ఒక పెద్ద సిలువు పెట్టేసి ఇలాగ ఏవో ఉంటాయి కదా కట్టడం. ఆ కట్టడం కట్టి దేవుని మందిరం అలా ఉండాలని దావీదు కోరుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు నాకు మందిరం కట్టడం కాదు, ఐ విల్ బిల్డ్ యూ ఏ హౌస్. నేనే నీకు ఒక ఇల్లును కడతాను. ఆ ఇల్లు ఏంటంటే దేవుడు దావీదుకు ఒక రాజవంశాన్ని నేను నీకు కలుగు చేస్తాను. రాజవంశం అంటే నీ తదనంతరము నీ రాజ్యము నీ పిల్లలకు అలాగా కలిగేటట్లుగా, నీ రాజ్యము నిత్యముగా స్థిరపరచబడేటట్లు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోకుండా ఆ రాజవంశములోనే రాజరికం ఉండేటట్లుగా నేను నీకు ఒక రాజవంశాన్ని నిర్మిస్తాను అనేటువంటి వాగ్దానం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే దీంట్లో ఏముందంటే నేను నీకు క్రీస్తును ఇస్తాను, ఆ క్రీస్తు నీ రాజ్యాన్ని అధిరోహించి నీ రాజ్యాన్ని నిత్యముగా పరిపాలన చేస్తాడు అనేటువంటి అర్థము ఈ రెండవ భాగంలో ఉంది. నువ్వు నాకేం కట్టాలనుకున్నావు? ఒక గోడలతో కూడినటువంటి లేదా ఒక స్ట్రక్చర్ ఒకటి నిర్మించాలని నువ్వు అనుకున్నావు. కానీ నేను నీకు ఒక హౌస్ని నేను నీకు కట్టాలనుకుంటున్నాను. ఆ హౌస్ ఏంటంటే అది రాజవంశము నీ తదనంతరం. అదే కదా 11వ వచనంలో ఆఖరి లైన్లో మనం చూసినట్లయితే యెహోవా నీకు తెలియజేసింది ఏమనగా నేను నీకు సంతానము కలుగు చేస్తాను. అంటే మనం అక్కడ చదువుకున్నాం కదా, ఇక్కడ ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దాన్ని డెఫినేషన్ గలతీలో 3:16-19లో మనం చదివితే ఆ సంతానము క్రీస్తే అని అబ్రహాముకి ఎలాగ చెప్పాడో ఇక్కడ కూడా నీకు సంతానం కలుగు చేస్తాను. ఆ సంతానము ఏంటంటే క్రీస్తు. ఆ క్రీస్తుకు నీ రాజవంశాన్ని లేకపోతే ఆ రాజరికాన్ని ఇస్తాను, ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు అనేటువంటిది దేవుడు
దావీదుకు కట్టేటువంటి ఇల్లు, హౌస్ అనేటువంటి మాట అర్థాన్ని ఇస్తా ఉంది. మూడవ హౌస్ మనం చూస్తే 13వ వచనములో మనం చూసినప్పుడు, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము, ఒక ఇల్లు కడతాడని. అయితే ఇక్కడ దావీదు కుమారుడు ఎవరి కోసం? దావీదు కుమారుడు అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కొరకు ఒక ఇల్లు అంటే ఇక్కడ ప్రజల సమూహము, ఒక మందిరం అంటే ప్రజల యొక్క సమూహాన్ని కడతాడు. ప్రజల యొక్క సమూహాన్ని కడతాడు. ఒకటే ఇల్లు, 3 చోట్ల ఆ హౌస్ గురించి 3 సార్లు మాట్లాడబడింది. 3 సార్లు 3 అర్థాలను వస్తూ ఉంది. ఒక అర్థమేమో భౌతికంగా కట్టినటువంటి కట్టడము, రెండో అర్థమేమో దావీదు యొక్క సంతానము రాజవంశముగా దేవుడు కలుగు చేస్తానని చెప్తున్నాడు. మూడో అర్థమేమో ఆ రాజవంశం ఎవరైతే ఉన్నారో ఆ రాజు నా కొరకు ఒక మందిరం కడతాడు, ఆ మందిరం కావాలి నాకు. నువ్వు కట్టేటువంటి మందిరం నాకొద్దు. నువ్వు కట్టే ఆ నగిషీ పనులతో, దేవదారు మ్రాణులతో నేను నీకు మందిరం కట్టేసి దానికి పాలిషీలు చేసి దాని చుట్టూరు గోల్డ్ పొదిగించి చక్కని లైటింగ్ పెట్టేసి మందిరాలకి చక్కగా తలతలా మెరిసేలాగా నువ్వు చేసే మందిరం నాకు వద్దు. నాకేం మందిరం కావాలంటే దావీదు సంతానంగా ఉద్భవించేటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు. ఆ మందిరం ప్రజల సమూహం ఏదైతే ఉందో ఆ మందిరం నాకు కావాలి, అది నాకు ఇష్టమైంది. ఇప్పుడు క్రీస్తు ఇందాక మనం చెప్పినాక నిర్వచనం మార్చాడని చెప్పాం కదా. ఏంటి నిర్వచనం? సెంటర్ ఆఫ్ వర్షిప్, ఆరాధన యొక్క కేంద్రము. ఇప్పుడు వరకు యూదుల దృష్టిలో ఏంటంటే దేవాలయం లోపలికి వెళ్ళి దేవాలయంలో దేవుని ఆరాధిస్తే అదే ఆరాధన అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు దేవాలయపు అర్థాన్ని మారుస్తున్నాడు. దేవాలయంలో చేసే ఆరాధన అయితే ఆరాధించేటువంటి విధానం యొక్క అర్థం సెంటర్ ఆఫ్ వర్షిప్ టెంపుల్ కాదు, రిజరెక్టెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పునరుద్ధానుడైన శరీరములో మనం అందరం కలిసి ఆరాధించేటువంటి ఆరాధనని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దావీదు నేను దేవుని కొరకు ఒక మందిరం కట్టేద్దామని గొప్పగా ఫీల్ అవుతున్నాడు. నువ్వు కాదు నాకు కట్టేది, నేను కోరుకునే ఒక వ్యక్తి ఉన్నాడు, క్రీస్తు. ఆ క్రీస్తు నీకు నీ సంతానంలో నేను ఇస్తాను. అతడు వచ్చి నా కొరకు ఒక మందిరం కడతాడు. ఆ మందిరం ప్రజలతో కూడుకున్నది. ఆ ప్రజలతో కూడుకున్న మందిరములో అది మందిరం నాకు కావాలి. ఆ మందిరంలో ఆరాధించే ఆరాధన నాకు కావాలని దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు మళ్ళా వెనక్కి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఇల్లు అనే ఉంది కదా, ఇప్పుడు కనబడింది కదా. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే ఈ మూడట్లో ఏది అయి ఉండాల? మూడట్లో ఏ డెఫినేషన్ మనం తీసుకోవాలా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే మొదటిది ఏం డెఫినేషన్ చెప్పుకున్నాం? మొదటిది భౌతికంగా కనిపించేటువంటి కట్టడ, దేవదారు మ్రాణులతో లేదా చక్కని నగిషీ పనులతో చేసేటువంటి ఆ బిల్డింగ్ కోసం దేవుడు ఆ జీల్ కలిగి ఉన్నాడా? ఆ తృష్ణ కలిగి ఉన్నాడా ఆ బిల్డింగ్ కోసం? లేదు. పోనీ రెండోది, రాజవంశమును కలుగు చేయడానికి దేవుడు ఇష్టత చూపించాడా? లేదా ప్రజల సమూహాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఇక్కడ ఇష్టపడ్డా అని మనం చూస్తే, రెండవ డెఫినేషన్ని ఆయన నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండవ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం ఎలాగా అది కరెక్ట్ అవుతుందో చూద్దాం. రెండవ డెఫినేషన్ ఏంటి? ఒక రాజవంశాన్ని దేవుడు దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. అంటే దావీదు గర్భాన్న ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు, ఒక వ్యక్తి పుడతాడు. ఆయన ఎలాంటి వాడైనా రాజు. ఇప్పుడు ఈ రాజు ఉన్నాడు కదా, ఈ రాజు యొక్క రాజరికము లేకపోతే ఈ రాజు యొక్క రాజ్యము స్థాపించడానికి
క్రీస్తు ప్రభువారు మొదటిసారి భూమి మీదకి వచ్చారు. అయితే 2వ కీర్తనలో మనం చెప్పినట్టుగా క్రీస్తు రాజుగా వస్తే, అభిషక్తుడుగా వస్తే, ఆ అభిషక్తుణ్ణి ప్రజలందరూ ఏం చేశారు? భూలోక నాయకులు, రాజులందరూ ఏలికలందరూ ఏకీభవించి యెహోవాకును ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా పోగుపడి ఆయన్ని చంపివేశారు. ఆ రాజుని చంపివేశారు. కాబట్టి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఉద్భవించాడు. ఇక్కడ నీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దావీదు రాజ్యాన్ని స్థాపించడమే నా యొక్క ఉద్దేశముగా క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. దావీదుకు వాగ్దానం చేయబడిందే రాజ్యము. నీ రాజ్యము నిత్యము నేను స్థిరపరుస్తాను. అది ఎవరి ద్వారా? దావీదు ద్వారా కాదు, అతనికి పుట్టే సంతానం ద్వారా. అది ఇప్పుడు ఆ సంతానం క్రీస్తు అని మనము డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఆ క్రీస్తు రాజ్యాన్ని స్థిరపరచాలి. ఇప్పుడు ఈ రాజ్యము స్థిరపరచబడ్డానికి ఈ రాజ్యములో అనగా దేవుని ఆలయములో ఎలాంటి స్థితిగతులు కలుగుతున్నాయి? ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి లేకుండా ప్రజలుండేటువంటి స్థలంలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం 3 రకాలైనటువంటి ఆ ప్రజలు యూదుల్లో ఉంటారు. 3 sects ఆఫ్ జ్యూస్, 3 రకాలైనటువంటి వారు. మొదటిది సద్దూకైలు. వీళ్ళు ఏంటంటే దేవాలయమును కంట్రోల్ చేసేటువంటి అధికారం వీరికి ఉంది. అంటే దేవాలయమును, సెన్హెడ్రిన్ని, మహాసభ ఉంది కదా, వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే సద్దూకైలు. వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, వీళ్ళు దేవాలయం వీళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి అక్కడ స్టాల్స్ అన్ని ఎవరు పెట్టుకుంటారు? వీళ్ళే సద్దూకైలే పెట్టుకుంటారు. ఇప్పుడు సద్దూకైలు అందరూ కూడా గొర్రెల్ని, ఎడ్లని, పావురాల్ని, తర్వాత రోగులు, మనీ ఎక్స్చేంజ్ చేసేటువంటి ఇవన్నీ కూడా స్టాల్స్ పెట్టించుకుని రెడీగా ఉన్నారు. ఇప్పుడు నాలాంటోడు ఎవడో ఒక బకరా వచ్చాడు, దేవునికి ఒక ఏమంటారు గొర్రె పిల్లల్ని అర్పించడానికి వేరే ఊరు నుంచి నేను వచ్చాను యెరూషలేముకి. ఎక్కడెక్కడ ఉన్నావు యూదులు వచ్చి ఎక్కడ యెరూషలేముకి వచ్చి యెరూషలేం దేవాలయంలో దేవుణ్ణి బలి అర్పణ ఇచ్చి వెళ్ళిపోవాలి. అయితే ఆ దూరం నుంచి తోలుకుని వచ్చాను, గొర్రెని తోలుకుని వచ్చాను. తీరా తోలుకుని వచ్చి ఆ ఇన్స్పెక్ట్ చేయాలి కదా ఎవరో యాజకుడు, ఇది దేవునికి ఇవ్వడానికి అనువైందా కాదా, అర్హమైందా కాదా, మచ్చ మడత కలంకం కల్మషం ఏమి లేనిదిగా ఉండాలి కదా దేవునికి ఇచ్చేది, అలా ఉందా లేదా అని చెప్పి యాజకుడు ఏం చేస్తాడంటే ఈ గొర్రెని అటు ఇటు చూసి ఇది పనిచేయదు తీసేయని పక్కన, ఇది పనిచేయదు అంటే ఆడు ఏం చేయాలి? ఇంకా తీసేయాలి, ఇంకా ఇవ్వడానికి లేదు. ఇంకా కంపల్సరీ ఏం చేయాలా? మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు, సర్లే అక్కడే ఒక గొర్రెని కొనుక్కొని గొర్రెని మళ్ళా తెచ్చి ఇచ్చి వెళ్ళిపో. ఇప్పుడు రెండోసారి నేనే మళ్ళా 2వ సంవత్సరం లేకపోతే సంవత్సరంలో 3 సార్లు కదా, ఇంకొకసారి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను? లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలాగ గొర్రెని వద్దన్నాడు, మరి ఇంత మనం పట్టుకెళ్ళి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం ఇదంతా తలకనొప్పి ఎందుకు, కొన్ని డబ్బులు ఎట్టుకుని వెళ్ళిపోదాం, అక్కడే కొనుక్కుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు లాభపడుతున్నారు? సద్దూకైలు లాభపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టాల్స్ ఉన్నాయి అక్కడ గొర్రెలు అమ్మడానికి. వీళ్ళు యాజకులతో టైఅప్ పెట్టుకున్నారు. వచ్చే కమిషన్లో నేను నీకు 10% 20% ఇచ్చేస్తా ఉంటాను. అయితే యాజకుడు చేసే పని ఏంటంటే ఎవడైతే తెచ్చినా దాన్ని అలా పరీక్షించి ఇది చెల్లలు తీసేయని దాన్ని రిజెక్ట్ చేసేవాడు. ఆ జంతువుని దేవునికి అర్పణ ఇవ్వకుండా చేసేవాడు. కంపల్సరీ అతడు వెళ్ళి అక్కడ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కొనుక్కోవడం వల్ల వాళ్ళ రెవెన్యూ, సద్దూకాయల యొక్క రెవెన్యూ పెరిగిపోతూ ఉండింది. ఇది సద్దూకాయలు అనేటువంటి ఒక గుంపు వాళ్ళు దేవాలయమును పరిపాలించేటువంటి ఇది. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు దేవాలయమును శుద్ధీకరణ చేసేటువంటి పని అంటే అక్కడ మనం ఎలా చేయాలంటే, ఎలా చూడాలంటే, అక్కడి నుండి సద్దూకాయలందరినీ దేవుడు పారత్రోలేసాడు. సద్దూకాయలందరినీ పారత్రోలేసాడు. ఇప్పుడు ఎవరికి సంతోషంగా ఉంటుంది?
యువతలు ఇంకో గుంపు ఉంది. ఎవరో పరిసయ్యుల గుంపు ఉంది. పరిసయ్యులు మరి ఎలాంటి వాళ్ళు అంటే ట్రెడిషనలిస్ట్ అంటే మడి కట్టుకునేటువంటి బ్యాచ్ అనమాట. ప్రతి దాంట్లో ఇంకా భక్తి భక్తి భక్తి, జీలకర్రలోను భక్తి, పుదీనాలోను, సోంపులోను 10వ భాగం ఇచ్చి అని ప్రతి దాంట్లోనూ భక్తి చేసేటువంటి ఒక ఇది వీళ్ళు ఏమనొచ్చు అంటే లీగలిస్టులు అనొచ్చు. ప్రతి దానికి కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని ఏదో ఒక రూల్ ప్రకారంగా జీవించేటువంటి వారిని పరిసయ్యులు అని మనం పిలుస్తా ఉన్నాం. ఇప్పుడు పరిసయ్యులు చేసేటువంటి ఆ పని ఏంటంటే 2వ అధ్యాయంలో ఏమో దేవుడు సద్దూకయ్యుల్ని పారద్రోలాడు. మనం ఇంకా ముందుకు చూస్తే పరిసయ్యుల్లో ఒకడు నికోదేము 3వ అధ్యాయంలో కనబడుతుంది. తర్వాత 5వ అధ్యాయంలో పరిసయ్యులు కొంతమంది దేవునితో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఏంటంటే ఒక ఊచ కాలు చేయగలవాడిని దేవుడు స్వస్థపరిచాడు, విశ్రాంతి దినమన స్వస్థపరిచాడు. వాళ్ళకి ఏం ప్రాముఖ్యం? వాడు బాగుపడడం కాదు ప్రాముఖ్యం, వాడు పాపాలకు సమీపబడడం కాదు ప్రాముఖ్యం, విశ్రాంతి దినం మాత్రం భజన చేస్తా కూర్చోతే అదే ప్రాముఖ్యం వీళ్ళకి. మనుషుల యోగక్షేమాలు కాదు ప్రాముఖ్యం, మనుషుల యొక్క దేవుని సన్నిధిని ఆరాధించడం లేదా దేవునికి అనుకూలంగా మార్చబడడం, మనుషులు మేలు పొందుకోవడం కాదు ప్రాముఖ్యం, వీళ్ళకి భక్తే ప్రాముఖ్యం. అలాంటి వారు ఈ పరిసయ్యులందరూ. దేవుడు నికోదేముని రిజెక్ట్ చేశాడు. నువ్వు యూదుల్లో పుట్టినంత మాత్రాన దేవుని రాజ్యానికి డైరెక్ట్ టికెట్ అని అనుకుంటున్నావు. ఒక క్రైస్తవుడు అవడం వల్ల నువ్వు సరాసరి దేవుడి ఆలయంలో అయితే పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. క్రైస్తవుడిగా పుట్టినంత మాత్రాన, యూదుడిగా పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడు. మరి ఎలా వెళ్తాడు? ఒక వ్యక్తి పైనుండి జన్మిస్తేనే గాని ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నికోదేము డెలిబరేట్గా అతన్ని రిజెక్ట్ చేశాడు. నికోదేము అక్కడ ఉన్నటువంటి ఆ సమూహాన్ని, పరిసయ్యుల సమూహాన్ని కూడా దేవుడు 5వ అధ్యాయంలో ఆ సబ్బాతు దినమును ఆచరించడానికి చూసినటువంటి వారిని కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు 2 సెక్ట్లు ఆ దేవుడు రిజెక్ట్ చేశాడు. సద్దూకయ్యుల్ని దేవుడు రిజెక్ట్ చేశాడు, తర్వాత పరిసయ్యుల్ని వాళ్ళని కూడా రిజెక్ట్ చేశాడు. ఇంకా 3వ వాళ్ళు ఎవరంటే జెలోతులు అనేటువంటి వీళ్ళని ఎస్ఎన్సీస్ అంటారు. జెలోతులు వీళ్ళు ఎలాంటి వారంటే ఒక రాడికల్ గ్రూప్ లాంటి వారు. వీళ్ళు ఎప్పుడు దేని కొరకు ప్రయత్నం చేస్తారంటే మన యెరూషలేముని లేకపోతే మన ఇస్రాయేల్ని కంట్రీని వీళ్ళు ఎవరు రోమా సామ్రాజ్యాన్ని వీళ్ళు ఆధిపత్యం వహించి మనల్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళ పరిపాలన నుండి మన దేశాన్ని ఎలాగైనా మనం రక్షించాలా, వాళ్ళ యొక్క అధికారం నుండి మనల్ని విడిపించాలని చెప్పి ఎల్లప్పుడూ ఏదో ఒకటి యాజిటేషన్ చేస్తా, ఎల్లప్పుడూ వారి మీద తిరుగుబాటు చేస్తా, వాళ్ళ మీద జయం పొందాలని ప్రయత్నించేటువంటి గుంపు ఏదైతే ఈ పొలిటికల్ అండ్ రిలీజియస్ గుంపు ఉందో దాన్ని జెలోతులు అని అంటాం. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్రాయేల్ దేశము రోమా సామ్రాజ్యము నుండి ఆ ఉక్కు పాదము నుండి విడిపించబడాలి అని కోరుకునేటువంటి గుంపుగా ఈ గుంపును మనం చూస్తాము. ఈ గుంపు ఎవరి కొరకు ఎక్కువగా ఎదురు చూస్తుందంటే ఒక నాయకుడు మాకు వస్తాడు, ఆ నాయకుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఇశ్రాయేలు దేశాన్ని విమోచిస్తాడు, రోమా సామ్రాజ్యపు అధికారం నుండి మా దేశాన్ని విడిపించేటువంటి ఒక నాయకుడు, ఒక రాజు మాకు వస్తాడని చెప్పి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సియా వస్తాడు, వీళ్ళందరినీ నాశనం చేస్తాడు, మా దేశాన్ని విడిపిస్తాడు. ఇదే జెలోతుల యొక్క విశ్వసించేది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే 6వ అధ్యాయం మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెల్ని చేపలను 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచినటువంటి కార్యాన్ని చూశారు. వీళ్ళు చూసి ఈయన మన ప్రజల్ని చక్కగా పోషిస్తున్నాడు, ఈయన మన ప్రజలు ఆకలి లేకుండా చక్కగా భోంచేయడానికి ఇంకా మిగిలేటట్లుగా సమృద్ధిగా ఈయన గొప్ప ఏమంటాం సూచక క్రియని అద్భుతాన్ని చేయగలిగాడు.
కాబట్టి ఇతడే మన రాజు చేద్దామని చెప్పి అందరూ కేకలేసి ప్రభువుని ఏం చేద్దాం అనుకున్నారంటే మా రాజు అని మొత్తంగా ఆయన్ని రాజుగా చేసేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ప్రభు ఏమైనాడంటే వీళ్ళ యొక్క చేసేటువంటి పన్నాగాన్ని ఆయన యేసు ఎరిగి ఆయన జాగ్రత్తగా కొండపైకి వెళ్ళిపోయాడు. అరే బాబు, మీరు అనుకునేటట్లుగా నేను మీ రాజులాగా ఉండడానికి నేను రాలేదు అని చెప్పి అక్కడ కూడా దేవుడు జలోతుల్ని రిజెక్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఎలా రిజెక్ట్ చేశాడంటే ఈ తర్వాత మళ్ళా ఇంకొకసారి ప్రభువుని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభువారు చెప్తున్నారు, ఆయన ప్రసంగం చేస్తూ లేకపోతే ఆయన చెప్తూ నా శరీరాన్ని మీరు తిని నా రక్తాన్ని మీరు తాగాలి. చాలా అభ్యంతరం కలిగింది. ఆయన శరీరం ఎలా తింటాం, ఆయన రక్తం మనం ఎలా తాగుతాం అని అనుకున్నారు. సరే, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానం అని ప్రభువు చెప్తూ ఆ చెప్పిన ఆ విషయానికి వీళ్ళు తీవ్రంగా అభ్యంతరపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 60వ వచనం మనం చదివితే ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని కఠినమైన మాట ఎవడు వినగలడు? ఇలాంటి మాటలో చెప్తున్నాడు ఏంటి? నా రక్తం తిని నా రక్తం తాగి శరీరాన్ని తినాలి, ఇది ఏంటిది? ఇంత కఠినమైనగా మాట్లాడుతున్నాడు ఏంటి అని చాలా అభ్యంతరపడ్డారు. వీళ్ళందరూ ఈ జలోతులందరూ కూడా దేని కొరకు చూస్తున్నారంటే ఈయన రాజుగా చేస్తే ఈయన రాజ్యం క్రింద మనము ఆ రోమాన్ని ఎదిరించి ఓడించి మనల్ని స్వతంత్రులుగా రాజ్యంగా ప్రకటించుకుందాం అన్నట్లుగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఈయనేంటి, నా శరీరాన్ని తినేయండి, నా రక్తాన్ని తాగేయండి అని అంటున్నాడని చాలా అభ్యంతరపడ్డారు. సరే, ఈ అభ్యంతరం ఒకవైపు ఉంటే ప్రభువారు ఇంకోటి అంటున్నారు, ఈ దానికే మీరు ఇంత అభ్యంతర పడుతుంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను మళ్ళా అక్కడికే వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోవడం మీరు చూస్తే మీరేమవుతారు? 61, 62 చూద్దాం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూచిన ఎడలా ఏమవుదురు? ఎక్కడి నుండి వచ్చానో మరలా నేను అక్కడికే ఎక్కువ వెళ్ళిపోదాం మీరు కళ్ళారా చూస్తే, అంటే నేను మీరు అనుకున్నట్లుగా రాజ్యం స్థాపిస్తానని దానికి నేను వచ్చానని మీరు అనుకుంటున్నారు. నేను రాజ్యం స్థాపించకుండానే నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే వెళ్ళిపోవడం చూస్తే మీరేమవుతారు? కంగు తింటారు, మైండ్ బ్లాక్ అయిపోద్ది మీకు. దీనికే మీరు ఇలాగైపోతున్నారు ఎందుకు అని ప్రభువారు వారిని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేశారంట, మరి ఎన్నడను వారు ప్రభువుని ఆ కింద వచనం చదువు. శరీరము కేవలము నిష్ప్రయోజనం, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. వీళ్ళు ముందు దేనికి వెంబడించారు? వీళ్ళు ఈయన రాజుగా చేస్తే, రాజు అయితే మనకే స్వాతంత్రం వస్తుంది, రోమా సామ్రాజ్యం నుండి మనం విడిపింపబడతాం, వాళ్ళకి ట్యాక్సులు కట్టాల్సిన పని మనకు ఉండదు అన్నట్లుగా ఈయన రాజు అని నమ్మి ఈయన్ని అనుసరించారు. ఇస్కరేత్ యోధా కూడా ఇలాంటి వాడే. జలోతుల్లో ఒకడు ఇస్కరేత్ యోధా. యోధా ప్రభువుని అనుసరించింది ఏంటంటే ఈయన రాజ్యం స్థాపిస్తే, ఈయన రాజ్యం కనుక వస్తే ఆయన శిష్యుడిని నేను కాబట్టి ఆయన రాజ్యంలో ఒక మంచి పొజిషన్ నాకు వస్తుంది, ఫుల్గా సంపాదించుకుందాం అన్నట్లుగా రెడీగా ఉన్నాడు. కానీ ఈయన నన్ను అప్పగిస్తారు, నన్ను పొడి చేస్తారు, నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, ఇలాంటి మాట్లాడుతుంటే అతని యొక్క డ్రీమ్ మొత్తం పోయినట్టుగా ఈయన దగ్గర ఉంటే మనం ఉన్నది కూడా పోద్దని చెప్పి ఏమయ్యాడంటే ప్రభువుని అమ్మేయడానికి, వెండి నాణాలకి ప్రభువుని అమ్మడానికి సిద్ధపడ్డాడు. అతని మోటివ్ దేని కొరకంటే ఈయన రాజ్యం స్థాపిస్తాడు అన్నట్టుగా, ఈయన రాజు అన్నట్లుగా నమ్మాడు. ప్రియులారా, ఈ యూదుల్లో ఉన్న 3 వర్గాల ప్రజలు, సదూకైలేమో దేవాలయాన్ని కంట్రోల్ చేసి వాళ్ళు సంపాదన కొరకు ఆలోచన చేశారు. పరిసేలేమో మరీ భక్తి పరులైపోయి అధిక భక్తి ఎక్స్ట్రీమిస్టులుగా వాళ్ళు మనుషుల యొక్క క్షేమము, మనుషుల యొక్క
యోగక్షేమములు వారికి పట్టకుండా వాళ్ళు ఏదో పెట్టినటువంటి ఆచారాలకే మొగ్గు చూపేటువంటి వారుగా పరిచయులు, తర్వాత జలోతులు, ఈయనేదో భౌతికంగా ఒక రాజ్యం స్థాపించి రాజ్యం ద్వారా విడుదల పొందాలని ఈయన రాజు చేసేద్దామని అనుసరించేటువంటి జలోతులు, ఇలాంటి వారందరినీ ప్రభు ఆయన రిజెక్ట్ చేశాడు. ఆయన ఏమంటాం, దేవాలయమును శుద్ధీకరణ చేసినప్పుడు ఈ సద్దూకైల్ని ప్రభు తోలివేశాడు. తర్వాత శాస్త్రులు పరిసయ్యులందరినీ కూడా ప్రభువారు మీరు మీ భక్తులతో లేకపోతే మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ప్రజల మీద కాడిలు మోపుతున్నారు, ఇది సరైంది కాదని చెప్పి దేవుడు వారిని కూడా వారించినట్లుగా చూస్తున్నాం. జలోతులను కూడా నేను రాజుగా ఉండడానికి రాలేదు, ఒకవేళ మీరు రాజుగా ఉంటానని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా అక్కడికి వెళ్ళిపోతాను, అది గనక మీరు చూస్తే మీ గుండె ఆగిపోద్ది అన్నట్టుగానే వాళ్ళు ఎందుకులే బాబా ఆ దృశ్యాలు ఇప్పుడే వెళ్ళిపోతామని వాళ్ళు వెనక్కి తీసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఈ యూదుల్ని యేసుక్రీస్తు ప్రభువారు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి ఈ విధానంగా దేవాలయమును శుద్ధీకరణ చేసేటువంటి ఈ అంశం ఏదైతే ఉందో కొన్ని అంతర్లీనంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, ఆయన ఆరాధన యొక్క విధానాన్ని ప్రభువు మార్చడానికి చూశాడు. ద సెంటర్ ఆఫ్ వర్షిప్ ఈజ్ నాట్ టెంపుల్, టెంపుల్లో జరిగేటువంటిది కాదు ప్రభు కోరుకున్నటువంటి ఆరాధన. మరి ఎలాగా? సెంటర్ ఆఫ్ వర్షిప్ ఎప్పుడు కూడా రెజరెక్టెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్, పునరుద్ధానుడైన క్రీస్తు శరీరంలో జరిగేటువంటి ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ వృత్తాంతం అంతట్లో మనం చూద్దాం. దాన్ని పాడు చేసేటువంటి వారు ఉన్నారు. ఈ శరీరాన్ని, ఈ సంఘాన్ని పాడు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జలోతులు కానివ్వండి, సద్దూకైలు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, వారిని దేవుడు క్లీనింగ్ చేస్తున్నాడు, దాంట్లో నుండి తీసివేస్తా ఉన్నాడు. దేనికి ఇది అంటే 15వ అధ్యాయము యోహాను సువార్తలో ఉంటుంది కదా, నిజమైన ద్రాక్షావళి అదే కదా, ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించడం కొరకు అందులో పనికిరాని తీగల్ని ఏం చేస్తున్నాడు? తీసి పారేస్తున్నాడు. ఆ తీసి పారేసే దాంట్లో ఎవరున్నారు? ఇప్పుడు సద్దూకైలు ఉన్నారు. సద్దూకైల్ని కట్ చేస్తున్నాడు ఇక్కడ 2వ అధ్యాయంలో. మరి 3వ అధ్యాయంలోను తర్వాత 5వ అధ్యాయంలోను పరిసయ్యుల్ని కట్ చేస్తా ఉన్నాడు. తర్వాత 6వ అధ్యాయంలో జలోతులను కట్ చేస్తున్నాడు. ఇలాగ ఎవరెవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో, అయితే ఫలించకుండాలేనట్టుగా ఫలించే వారికి అడ్డుపడేటట్లుగా ఉన్నారు. ఫలించే వారికి అడ్డుపడడం అంటే ఆరాధించేటువంటి వారికి అడ్డుగా ఉన్నారు వీళ్ళు. అన్యులు వచ్చి దేవుని ఆరాధించడానికి ఈ సద్దూకైలు అడ్డుపడుతున్నారు. ఆ ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించడం కొరకు పనికిరాని తీగలు ఉన్నాయి కదా, వ్యాపారం చేసే తీగలన్నింటినీ కూడా ప్రభు కట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ భూమి మీద చేసేటువంటి పరిచర్య మనం గమనించినట్లయితే చాలా మరి అద్భుతంగా పనికిరానిటువంటి వాటినన్నింటినీ కూడా తీసి పారేసి ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించినట్లుగా దానికి ప్రూనింగ్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అటువంటి గొప్ప మరి పరిచర్య క్రీస్తు ప్రభువారు 2వ అధ్యాయంలో దేవాలయమును శుద్ధీకరణ చేసేటువంటి ఆ స్థితిలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేములారా. అందుకనే ప్రభువారు అంటున్నారు, ఒక నూతనమైనటువంటి మందిరము ప్రభు కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని ఎలాగా చెప్తున్నాడు? కింద వచనాలు అంటున్నాడు, దేవాలయం చూసి చాలా మంది ఆస్టానిష్ అవుతున్నారు, చాలా ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఇప్పుడు దేవాలయంలో చూస్తే మనకు ఎలాగవుతుంది కదా, కొత్త దేవాలయములు ఉన్నాయి, మంచి పీకేసి దాన్ని సుందరంగా కట్టి వాళ్ళలో రకరకాల ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన సామాగ్రి అంతా పరిచేసి దేవాలయమును సుందరంగా కళకళలాడేటట్లుగా చేస్తున్నారు. అలాగే ఉంది హేరోదు కట్టిన 46 సంవత్సరాలు కష్టపడి కట్టిన ఆ దేవాలయం కూడా చాలా సుందరంగా ఉంది. దాన్ని చూసి ఆశ్చర్యపడిపోతుంటే దీన్ని చూసి మీరు ఇలాగవుతున్నారు, దీన్ని పడేయండి, నేను 3 దినముల్లో కడతాను. అంటే ఈయన
మాట్లాడే మాట ఏ దేవాలయం కొరకు మాట్లాడుతున్నాడు? ఆయన తన శరీరము, అంటే ఇక్కడ దేవాలయం ఏమైంది? ఆయన శరీరము. ఇప్పుడు నీ ఇల్లు అనేటువంటిది ఏంటిది? ఎవరి ఇల్లు? ఆయన ఇల్లు, దేవుని ఇల్లు. అంటే దావీదు రాజు కొరకు వాగ్దానం చేయబడిన రెండవది ఉంది కదా, నీకు సంతానం కలుగు చేస్తాను. ఆ ఇంటి కొరకైన ఆసక్తి చూపిస్తా ఉన్నాడు. ఆ ఇల్లు, ఆ ఇల్లు, ఆ ఇల్లు కొరకైన ఆసక్తి, దావీదు రాజ్యము కొరకైన ఆసక్తి, దావీదు వంశాన కొరకైన ఆసక్తి క్రీస్తు ప్రభు వారికి ఉంది. దావీదు రాజుగా, దావీదు కుమారుడిగా ఆయన వస్తున్నటువంటి పరిస్థితి. ఈ దావీదు కుమారుడే రేపొద్దున ఈ యోహాను ఏమని ప్రూవ్ చేస్తున్నాడు? ఈ దావీదు కుమారుడే క్రీస్తు. అదే ఆ సారాంశాన్ని మనం చూస్తే, పర్పస్ ఆఫ్ జాన్ మనం చూస్తే, ఈయన క్రీస్తు అని ప్రకటించి మనమందరం ఆయన ఏం చేయాలా? దేవుని కుమారుడైన క్రీస్తుని మనం నమ్మినప్పుడు ఆయనలో ఉండి మనము జీవం పొందుకుని నిత్యము ఆయనతోటి జీవించగలిగేటట్లుగా ఈ బుక్ని రాస్తా ఉన్నారు. కాబట్టి ఆ క్రీస్తు చేసేటువంటి పని ఒకటి, దేవాలయమును గురించినటువంటి శుద్ధీకరణ ఇక్కడ మనం చూస్తున్నాం. యూదులు ఆయన ఆలయాన్ని పాడు చేశారు. అయితే ఆయన భౌతికంగా ఉన్నటువంటి ఆలయం కొరకు కాదు, కానీ ప్రజలు దేవునికి ఆరాధించేటువంటి ఆరాధికులుగా సమస్త ప్రజలు ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి వారికి అడ్డంగా ఉంటున్నారు వీళ్ళు. సద్దూకాయలు, వారి వ్యాపారాలు అన్యులు వచ్చి ఆరాధించడానికి అడ్డుపడుతున్నారని చెప్పి వారిని తొలగించడానికి ఇక్కడ మరి ప్రభువారు తన కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవులారా, మొదటి ఆలయాన్ని సొలొమోను కట్టించాడు. రెండవ ఆలయాన్ని జెరుబాబెలు కట్టించాడు. మూడవ ఆలయాన్ని హేరోదు కట్టించాడు. ఈ ముగ్గురు కట్టినటువంటి ఈ ఆలయాల్లో వీటిని సంరక్షించాలని దేవుడు ఎప్పుడు ఆశపడలేదు. ఒకవేళ నిజంగా భౌతికమైన కట్టడం గురించిన ఆసక్తే క్రీస్తుకుండుంటే అది పడకుండా ఏం చేసి ఉండేవాడు? ఆయనకు ఏదో ఒకటి చేసి ఉండేవాడు. ఇది పడకుండా, నాశనం అవ్వకుండా దాన్ని కాపాడేటువంటి. కానీ దాని గురించి, ఆ భౌతికమైన కట్టడ కొరకు కాదు ఆయన ఆలోచన చేసేది. ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటడానికి అవకాశం కొరకు, నిజంగా ఆయన్ని ఆరాధించేటువంటి ఆరాధన విధానము ఆ గుడుల్లో లేకపోతే ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో స్ట్రక్చర్స్లో ఆరాధింపబడడానికి కాదు, కానీ సంఘముగా ఇద్దరు ముగ్గురుగా కూడి ఎక్కడెక్కడ ఆయన్ని విశ్వాసముతో ఆయన్ని ఆరాధిస్తున్నారో సంఘముగా, ఆ ఆరాధనని ప్రభు కోరుకున్నాడు. అది కదా అంటాడు, వారి మధ్యన నేను ఉంటాను అనేటువంటి మాట ప్రభువారు తెలియపరుస్తారు. అందుకొరకే క్రీస్తు ప్రభువారు యోహాను 1:14 మనం చూస్తే, దేవుడు తన గుడారమును భూమి మీద వేసాడంట. దేవుడు అనగా క్రీస్తు తన గుడారమును భూమి మీద స్థాపించాడు. ఎలాగా? కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యన నివసించెను, శరీరధారిగా ఈ భూమి మీద మన మధ్యన నివసించాడు. కాబట్టి ప్రభునందు ఈ ఆలయ నిర్మాణకుడు లేకపోతే ఆలయముగా మనమందరము చేరి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించాడు. ప్రియులరా, అది ఆరాధన మరి ఈ భౌతికమైన కట్టడంలో కాదు. సెంటర్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ఇన్ ద రిజరెక్టెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పునరుద్ధానుడైన శరీరములో జరిగేటువంటిది నిజమైన ఆరాధన. ఆ శరీరంగా ఇప్పుడు మనమందరం కూడుకున్నాం. ఇక్కడ చేసేటువంటి ఆరాధన దేవుడు అంగీకరించేటువంటి వాడై ఉన్నాడు. ఈ ఆరాధనకు అడ్డుపడేటువంటి పనికిరాని తీగలు సద్దూకాయలు కానీ, అప్పట్లో సద్దూకాయలు అడ్డుపడ్డారు, పరిసయ్యులు అడ్డుపడ్డారు, జిలోతులు అడ్డుపడ్డారు. వారందరినీ ఈ తీగలు ఫలించేటువంటి తీగలకు అడ్డుపడుతున్నాయని ఈ పనికిరాని తీగలని ప్రభువారు కట్ చేసుకుంటా వచ్చినటువంటి సందర్భాలు రాన్న వాటిల్లో మనం చూద్దాం. దేవుడు ఈ వాక్య భాగంలో ఇంట్లో ఫలింపచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరముగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరికో లేనటువంటి ధన్యత భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. కొద్దిమందిగా మీ పరిశుద్ధ సన్నిధిని మేము చేరి
మీ నామాన్ని స్తుతించి మహింపరిచే గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు, స్తోత్రాలు. వెత్తబడిన వాక్య భాగం మా వినికిల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. నాయనా, సంగమానుగా నాయనా ఆరాధన చేసేటువంటి విధానంలో మీరు తీసుకొచ్చిన మార్పులను మేము గమనించడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఏదో భౌతికమైన కట్టడలు అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందని మరి భౌతిక ఆలయాల కొరకు మేము మరి ఇది తపన పడేటువంటి వారంగా కాక, ఎక్కడ ఇద్దరు ముగ్గురు విశ్వాసంతో కూడి ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యన ఉంటానన్నారు అన్నా. అదే నిజమైన మీకు ఇష్టమైన ఆరాధన అని మీరు నానా మాకు తెలియపరుస్తున్న విధానంకై స్తోత్రాలు. అట్టి రీతిగా విశ్వాసంతో మరి క్రీస్తు యేసునందు శరీరంగా మేమందరం ఐక్యత కలిగిన వారంగా మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపాభాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మరింతగా మీలో ఫలించగలిగిన కృపాభాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విత్తబడిన వాక్య భాగం అనేకుల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.